ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగను అడిగిరి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు తాము చేసే క్రియను బట్టి ఫలాన్ని పొందుకుంటారు. అందుకని లేఖనములో ఇలా ఉంది, మనుషులు ఏది విత్తుతారో దానిని కోస్తారు. ఒకసారి అది ప్రభువారు ఉదయమే దేవాలయానికి వెళ్ళారు. ప్రజలు దేవాలయానికి వచ్చారు. ఆయన బోధిస్తూ ఉన్నారు. ప్రజలు వింటున్నారు. శాస్త్రీయులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మీరేమంటారు అని ఆయన్ని అడిగారు. అలా అడగటానికి కారణం ఆయన మీద నేరం మోపాలని. అయితే ఆయన అన్నారు, మీలో పాపము చేయని వాడు మొదటగా ఆమెను కొట్టండి అని అన్నారు. ఈ మాట విన్నవారు, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభువారు ఆమెను చూచి, ఎవరూ నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇకను పాపము చెయ్యకు అని ఆమెతో చెప్పారు. ఈ రోజుల్లో మనుషులు ఎదట వారిని దోషులుగా నేరం మోపాలని ప్రయత్నించేవారిగానే ఉన్నారు. అయితే అదే వారి మీదకు వచ్చి వారిని దోషులుగాను నేరస్తులుగాను చేస్తుంది అనడానికి ఇదే రుజువు. అందుకు ప్రభువారు లేఖనంలో ఇలా చెప్పారు, నీ కంటిలో దూలం ఉంచుకుని ఎదటవాని కంటిలో నలుసును ఎలా చూస్తావు? అందుకని నీవు ఇతరులకు తీర్పు తీర్చకు, నీవు తీర్పులోనికి రావు. నిన్ను నీవు తీర్పు తీర్చుకో, అప్పుడు నీవు తీర్పులోనికి రావు అని ప్రభువారు చెప్పారు. ప్రభువారిని చిక్కుల్లో పెట్టాలనుకుని వారే చిక్కుల్లో పడ్డారు. ఇతరులు అనగా మనుషులను చిక్కుల్లో పెట్టాలనుకుంటే, ఇతరులను పాడు చేయాలనుకుంటే నీవే చిక్కుల్లో పడతావు, నీవే నష్టపోతావు. జాగ్రత్త. నీవు ఆ విధంగా నష్టపోకుండా, చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే నువ్వు ఎదట వారిని గురించి నష్టపోయేటట్లుగా తీర్పు తీర్చేటట్లుగా కాదు, కానీ నీవుగా తీర్పు తీర్చుకుని నీవు నీ జీవితాన్ని పరిశీలించుకుని ప్రభువు దగ్గర నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుని ప్రభువు దీవెన పొందుకుని అనేకులకు దీవెనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యమైన మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి చదువుల్లో, ఆరోగ్యాల్లో, రాకపోకల్లో సిద్ధపాటును, జ్ఞానము, జ్ఞాపశక్తినిచ్చి మంచి భవిష్యత్తునిచ్చి, ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా మంచి భవిష్యత్తుని ఇమ్మని, వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని దీవించు. వీరి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాల్లో
గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి ప్రసూతి, ప్రసూతిని తల్లి పిల్లలకు ఆరోగ్యము, వృద్ధులకు స్త్రీ పురుషులకు మీ సన్నిధి తోడుగా ఉంచమని, ఎండ నుంచి భద్రపరచమని, మీరు తిరిగి మాకు త్వరగా విస్తారమైన వర్షాలు మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.